6 టైంలో అంకుల్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. వెళ్ళే ముందు అరుణాచలంకి వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి సండే అన్న సాటర్డే అన్న రిటర్న్ వస్తామన్నారు. నాకు ఒక ఆల్టర్నేట్ కీస్ ఇచ్చారు ఇంటివి. ఇందులో అల్మారివి లేవు, ఓన్లీ ఇంటివి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను పాపని తీసుకురావడము చూడమని చెప్పి అలా నాకు ఇంకా ఇవి అంటే నేను హాలిడే లేదు అని చెప్పేసి నేను పాపని మా హస్బెండ్ని హాలిడే పెట్టేసేయమని చెప్పి తనను చూసుకోమని చెప్పాను. ఇవాళ మార్నింగ్ నేను తను లీవ్ పెట్టినాడు, పాపకు హాలిడే. నేను మా ఇంటి దగ్గరే వండించుకొని తినేసి లేట్గా బయలుదేరా. ఇంకెందుకు ఇక్కడికి అనవసరంగా టైం వేస్ట్ అని నేను పేషెంట్స్ హోమ్ విజిట్స్ కవర్ చేసుకున్నా. మధ్యాహ్నం మళ్ళీ మా ఇంటికి వెళ్ళాం కల్వకోలు. వెళ్ళి అక్కడ మేము భిక్ష పెట్టిస్తున్నాం, తిన్నాం. తిని నేను వచ్చాను, హాస్పిటల్లో నన్ను డ్రాప్ చేశాడు మా హస్బెండ్. 2 hours పడుతుంది, మీరు ఎందుకు ఉంటారు, పాపని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళాను. నేను ఇచ్చాను నా బ్యాగ్లో నుంచి ఇచ్చాక ఆయన జస్ట్ నేను మీది ఫ్లోర్కి ఎక్కక ముందే నాకు ఇమీడియట్ గా కాల్ వచ్చింది, ఎవరి దగ్గర నన్ను ఇంకా ఆల్టర్నేట్ కీస్ ఉన్నాయా అని. ఎందుకు అంటే ఓపెన్ చేసినట్టుగా అనిపిస్తుంది, మనం పెట్టినట్టు ఏది లేదు, లైట్స్ ఆఫ్ ఉన్నాయి ఇవన్నీ. నేను వస్తున్నాను ఇమీడియట్ గా, నువ్వు అక్కడే ఉన్నాను. నేను పరిగెత్తుకొని వచ్చాను, వచ్చి చూస్తే పగిలిపోయి ఉన్నాయి అంకుల్. నేను అప్పటికి మనం వేసామో లేదో కదా, ఒకసారి లోపల చూసుకుంటే మనం కన్ఫర్మ్ గా చేయొచ్చు అనేసి తీసిన. నేను బయట గేట్ తీసిన, ఇది తీసిన. లోపలికి వచ్చేసరికి ఇది ఉంది. మేము ఇమ్మీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసి ఏం ముట్టుకోలేదు, బయట నించున్నాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేశారు. గోల్డ్ ఉందంటుంది అంకుల్, ఇప్పుడు సిల్వర్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటుంది. ఎంత ఉన్నాయి ఏందనేది ఇప్పుడు మా అమ్మ వస్తేనే తెలుసు. నిన్న పొద్దున్న 6 o'clock వెళ్ళిరు అంకుల్ ఇంట్లో నుంచి. నిన్న మేము ఇక్కడ 6 వరకు మేము కూడా ఇక్కడే ఉన్నాం. 6:30కి మేము క్లోజ్ చేసి వెళ్ళాం. మా హస్బెండే వేసిండు లాక్ కూడా. ఇప్పుడు ఈ టైంకి ఇట్లా అయిపోయింది. వాళ్ళు కూడా మిల్క్ ముందర ఎవరైతే మిల్క్ డబ్బా ఉంది కదా సెంటర్, ఆయన కూడా 9 వరకు ఉన్నారంటే ఎవ్వరు రాలేదట. 9 వరకు అయితే నైట్ అంతా పడుకున్నాకనే కంప్లీట్ ఇచ్చారు. ఇచ్చేసాం, పిఎస్లో కంప్లీట్ ఇచ్చాం. వాళ్ళు వచ్చి చూసుకొని క్రైమ్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటామని చెప్పారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.